హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి శిఖర 8వ భాగం. నల్లటి ఒక ఆకారం ఎదురుగా కనిపిస్తుంటే అదేంటో తెలియని భయం ఆవరించేస్తుంది శిఖరకి. చీకట్లో ఆ ఆకారం తన వైపుకి వస్తుంటే టెన్షన్తో ఒళ్లంతా చెమటలు పడుతున్నాయి ఆమెకు. చుట్టూ చీకటి, ఆ ఆకారం వెనుక మాత్రమే ఉన్న వెలుగు. ఆ రూపం ఒక్కో అడుగు వేస్తూ తన వైపుకొస్తుంటే ఎవరు నువ్వు అని అడిగింది. ఆ నీడ మీద కొద్ది కొద్దిగా పడుతున్న వెలుగులో రూపం తెలుస్తుందనిపిస్తుంటే ఎవరా అన్నట్టు కళ్ళార్పకుండా చూస్తుంది శిఖర. ఆ నీడ మీద వెలుగు పడ్డంతో రెయిన్ కోట్లో ఉన్న పొడవైన నల్లటి కోట్, ఎర్రగా చింతనిప్పుల్లా ఉన్న కళ్ళు, నోటి దగ్గర నుండి వచ్చిన కోరలు, అరచేతి పొడవుతో ఉన్న గోర్లు మొత్తంగా కలిపి సినిమాలో దయ్యంలా కనిపిస్తుంటే భయంతో గట్టిగా అరిచిన తన అరుపు నిశీతిలో సిటీ మొత్తం ప్రతిధ్వనించింది. వికృతంగా నవ్వుతున్న ఆ రూపం తన ముందుకొస్తుంటే ఒక్కో అడుగు వెనక్కేస్తుంది శిఖర. వినడానికే భయం కొలిపే గొంతులో, ఏంటి నన్నెవరని అడిగావు కదా, నన్ను చూశావుగా, ఎలా ఉన్నాను అని గట్టిగా అడిగింది ఆ ఆకారం. ఎవరు నువ్వు, కనిపించట్లేదా? దయ్యాన్ని, నిన్ను నమిలి మింగడానికొచ్చిన దయ్యాన్ని, నిన్ను పీకు తినడానికి వచ్చిన కొరివి దయ్యాన్ని అంటూ తన పెద్ద పెద్ద గోర్లతో శిఖరకి మొహం మీద రక్కబోతుంటే ఫోర్స్గా తనని తోసేయడంతో ఆ వింత రూపం 4 అడుగులు దూరంగా వెళ్లడంతో వెనక్కి పరుగులు పెట్టింది శిఖర. పరిగెట్టి అరుపుతో ఒకచోట ఆగిపోయి ఆయాసపడుతుంటే నాలుక బయట పెట్టి భయపెట్టింది ఆ దయ్యం. గట్టిగా అరుస్తున్న శిఖరకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఆ దయ్యం శిఖర మెడ పట్టుకుంది. ఊపిరి ఆగిపోతుందేమోనన్నట్టుగా అనిపిస్తుంటే వదులు వదులు అని గింజుకుంటున్నా విడిపించుకోలేకపోవడంతో మోకాలితో ఆ దయ్యాన్ని గట్టిగా తన్నేసి పారిపోవడానికి వెనక్కి తిరిగింది. అబ్బా అన్న వాయిస్కి వెనక్కి తిరిగిన శిఖరకి, ఎస్ బేబీ, నేనే సిద్ధార్థ్ వర్మ, నీ ఎండీని అంటూ నవ్వుతూ తన మాస్క్ తీశాడు సిద్ధార్థ్. ఏంటమ్మా, నీకు భయం లేదా? ఈ మాత్రానికే బెదిరిపోయి ఒళ్లంతా చెమటలు పట్టేశాయి అంటూ తన గెటప్ తీస్తూ నవ్వుతుంటే, ఎందుకు చేశావు ఇదంతా? చెప్పానుగా బేబీ, నిన్ను టార్చర్ పెట్టడమే నా ముంద నా ఎయిమ్. అందుకోసం ఏమైనా చేస్తా, ఎంత దూరమైనా వెళ్తాను. నేనేం చేశానని ఇంతలా సాధిస్తున్నావు అని కోపంగా అడిగితే, ఏం చేశావో మర్చిపోయావా? నువ్వు చేసిందంత పోలిస్తే నేను చేసిందెంత? నడి రోడ్డున అందరి ముందు చెంపదెబ్బ కొట్టి క్షమాపణ చెప్పించడం నీకు చిన్నదిగా కనిపిస్తుందేమో, కానీ నాకు చాలా పెద్దది. అందుకే అంత ఈజీగా వదలను. ఏ ధైర్యం చూసుకుని మిడిసిపతుతున్నావో అది కాస్త పోయి నడి రోడ్డున పరుగులు పెట్టేలా చేస్తాను అంటూ దవడ బిగబట్టి చెప్తుంటే తన దగ్గరికొచ్చి కాలర్ పట్టుకుని నిన్ను అంటూ కొట్టడానికి చెయ్యెత్తింది శిఖర. ఆ చేతిని సిద్ధు మధ్యలోనే ఆపేసి తనని రౌండ్గా తిప్పి తన మెడ చుట్టూ చేతిని బిగించాడు. ఇడియట్, వదులు అని గట్టిగా అరుస్తుంటే ఆమె చెవి దగ్గరగా వచ్చి, షో, ఎందుకలా అరుస్తావు అన్నాడు. అతని మీసాలు మెడ మీద గిరిగింతలు పెడుతున్నా శిఖరకి మాత్రం ఆ స్పర్శ ఒంటి మీద తేళ్లు జెర్రులు పాకినట్టు అనిపిస్తుంది. అక్కడితో ఆపుతాననుకోకు, ఇంకా చాలా ఉంది. అవును, ఏంటే నీ నోరు సడన్ గా మూతపడింది? చూసావా, అర్ధరాత్రి ఒంటరిగా నాకెలా దొరికిపోయావో? పెద్ద ధైర్యవంతురాలివని నీకు ఆఫీస్లో పేరుంది, ఇంతేనా నీ ధైర్యం అని వెటకారంగా అడిగాడు సిద్ధార్థ్. ఎవడనో ఏదో చేస్తే నువ్వెళ్ళి వాణ్ణి కొట్టి పోలీస్ స్టేషన్లో పడేశావా? చూడు, నువ్వు ఎంతమందిని కొట్టినా అర్ధరాత్రి ఒంటరిగా బయటకు కూడా రాలేవు. వై? బికాస్ నువ్వొక ఆడపిల్లవి కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకో, ముఖ్యంగా నా దగ్గర, లేదంటే ఏం చేస్తానో తెలుసా అంటూ తన పెదవుల మీద వేలితో తడమబోతుంటే కోపంగా తన బలాన్నంతా ఉపయోగించి సిద్ధుని బలంగా ఒక్క నెట్టు నెట్టింది శిఖర. రేయ్, ఆడపిల్లే కదా, ఏం చేస్తుంది అనుకుంటే ప్రాణం తీయగలను, జాగ్రత్త. నీలో ఈ పొగరే నాకు నచ్చదే, కానీ ఒక్కోసారి మాత్రం అది తెగ నచ్చేస్తుంది. ఇక నోరు మూసుకుని బయలుదేరు,
అసలే చాలా చీకటి పడిపోయింది అని చెప్పి పక్కనే పార్క్ చేసిన కారులో ఎక్కి వెళ్ళిపోయాడు సిద్ధార్థ్. రేయ్, ఏదో ఒక రోజు నాకు దొరుకుతావు. ఆ రోజు నువ్వు చేసే ప్రతి పనికి ఇంతకింత తీర్చుకునే వరకు నా పేరు శిఖరే కాదు అనుకుంటూ నడుస్తుంటే 2 నిమిషాల తర్వాత పక్కనే సాత్విక్ బైక్ వచ్చి ఆగింది. సాత్విక్, నువ్వేంటిక్కడా? నీకోసమే వచ్చాను. ఆఫీస్కెళ్తే ఇప్పుడే వెళ్ళానని చెప్పారు. అయినా ఇంతసేపేంటి శిఖ? అది చెప్పాను కదా సాత్విక్, మీటింగ్ ఉంది, అందుకే లేట్ అయింది. మరి బైక్? పంచర్ అయిందిరా. డౌట్గా చూస్తూ, అంతేనా లేదంటే ఆఫీస్లో ఏమైనా ప్రాబ్లమా అని అడిగాడు సాత్విక్. అబ్బా అదేం లేదురా, నీకెప్పుడు అన్నీ డౌట్లే. చెప్తున్నాను కదా ఏం లేదని. అవును, నువ్విలా వచ్చేసావు, మరి బాబు? బాబుని వర్ధనమ్మ గారింట్లో వదిలిపెట్టి వచ్చాను. నువ్వు కూర్చో, వెళ్దాం. సరే పద. శౌర్య ఏడుస్తాడో ఏంటో అంటుంటే స్పీడ్గా తన బైక్ని పరుగులు పెట్టించాడు సాత్విక్. పినిగారు, పినిగారు అంటూ శిఖర పిలవడంతో వస్తున్నానంటూ డోర్ తీసింది వర్ధనమ్మ. పినిగారు, బాబు చిరాగ్గా, కాసేపాగు అంటూ లోపలికెళ్ళి, ఎవండీ, ఆ శిఖర వచ్చింది అంటుంటే వస్తున్నానంటూ నిద్రపోతున్న శౌర్యని ఎత్తుకుని బయటకొచ్చాడు పరంధామయ్య. ఇదిగోనమ్మా, మంచి నిద్దట్లో ఉన్నాడు. క్షమించండి, మీకు ఇబ్బంది పెట్టానంటూనే బాబుని ఎత్తుకుంది శిఖర. పర్లేదమ్మా, దాందేముంది. థ్యాంక్స్ బాబాయ్, వెళ్ళొస్తాను. శిఖ, నేను కూడా ఇక బయలుదేరుతానని సాత్విక్ అంటే, ఈ టైంలో ఎక్కడికిరా, పొద్దున్నే వెళ్ళొచ్చులే, పదా అంది శిఖర. వెళ్ళు బాబు వెళ్ళు, పిలుస్తుందిగా అని వర్ధనమ్మ వెటకారంగా అంటే, చూడమ్మా శిఖర, ఇలా అర్ధరాత్రి వరకు తిరుగుళ్ళు తిరిగే బదులు పెళ్లి చేసుకోవచ్చుగా, కాలనీలో అందరూ అనడమే అని నిష్ఠూరంగా అందామే. మీ పెంట్ హౌస్లో ఉన్న అమ్మాయి పెళ్లి పెటాకులు లేకుండానే బిడ్డని కందా అని అడుగుతున్నారమ్మా అని నిష్ఠూరంగా అడిగితే, పిన్ని, ఏమ్మా కోపమొచ్చిందా? అందరూ ఇదే అనుకుంటున్నారు మరి. చాలే ఆపు, నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడుతుంది. నువ్వు నోరు మూసుకుని లోపలికెళ్ళు అని పరంధామయ్య అనడంతో తిట్టుకుంటూ వెళ్ళిపోయింది వర్ధనమ్మ. శిఖర, దాని మాటలేం పట్టించుకోకమ్మా, దాని సంగతి మీకు తెలిసిందే కదా అన్నాడు పరంధామయ్య అపాలజీగా. ఇందులో పట్టించుకోవడానికి ఏముందిలే బాబాయ్, అందరూ అనుకునేదేగా. కాకపోతే నా వెనుక ఎన్నైనా నేను పట్టించుకోను. ఎందుకో తెలుసా? అవి పట్టించుకుంటే నడక ఆగిపోతుంది. అలాగే నా ముందు మాట్లాడిన వాళ్ళకి బుద్ధి చెప్పకుండా కూడా వదిలిపెట్టను. ఆడపిల్లలంటే నీలాగే ఉండాలమ్మా అంటుంటే, సాత్విక్ పద వెళ్దాం అని చెప్పి వెళ్ళిపోయింది శిఖర. సైలెంట్గా ఉన్న సాత్విక్ని చూసి, ఏంట్రా డల్గా ఉన్నావు అని అడిగింది. రేపటి నుండి నేను ఇక్కడికి రావడం మానేస్తాను శిఖ. నవ్వి, ఆవిడంటున్న మాటలకా? కాదు శిఖ, నీ లైఫ్లో నేనొక మచ్చలాని ఉండలేకూడదు, అందుకే. సాత్విక్, నా జీవితానికి రావాల్సిన మచ్చ ఎప్పుడో వచ్చేసిందిరా. ఇప్పుడు కొత్తగా వచ్చేదేమీ లేదు. ఇలాంటివన్నీ పట్టించుకోకు. నాకున్నది నువ్వొక్కడివే. నువ్వు కూడా ఇలానే ఆలోచిస్తే ఎలా? అలాంటిదేమీ లేదు శిఖ, కానీ బాగా లేట్ అయింది, వెళ్ళి నిద్రపో అనడంతో శౌర్య పక్కనే వాణ్ణి హత్తుకొని పడుకున్నాడు సాత్విక్. వాళ్ళిద్దరినీ చూసి నవ్వుకొని సోఫాలో నిద్రపోయింది శిఖర. పొద్దుంటే అలవాటుగా నిద్రలేచిన సాత్విక్ శిఖరకి గుడ్ మార్నింగ్ చెప్పి వెళ్ళిపోయాడు. నైట్ అంతా నిద్రలేక అతి కష్టంగా లేచి తన పనులు మొదలెట్టింది శిఖర. ఆఫీస్కి అసలు వెళ్లాలనిపించట్లేదు, కానీ తప్పదు. తాను వెళ్ళకపోతే సిద్ధార్థ్ ఎంత గొడవ చేస్తాడో తనకి తెలుసు. అందుకే బలవంతంగా లేచి శౌర్యకి కాన్ఫ్లెక్స్ తినిపించి ఆటోలో కరెక్ట్ టైంకి ఆఫీస్కి బయలుదేరింది. నైట్ జరిగిందంతా సిద్ధార్థ్ వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పి నవ్వుతుంటే సైలెంట్గా చూస్తున్నారు మిగిలిన ముగ్గురు. ఏంట్రా, నేనింత హ్యాపీగా చెప్తుంటే అంత డల్గా ఉన్నారు? నువ్వు చేసింది నాకేం నచ్చలేదురా అంది సుజీ. ఏం నచ్చలేదు? అదే, తనని రోడ్డు మీద అంతలా భయపెట్టడం అవసరమా అంటే, నిజమేరా, ఆల్రెడీ తనకి నిన్నంతా వర్క్ ఇచ్చి అర్ధరాత్రి దాకా ఆఫీస్లోనే ఉంచావు. మళ్ళీ ఎందుకు అంతలా భయపెట్టడమని వెంకీ అంటే, ఛ, నోరు మూసుకోండ్రా, దానికున్న బలుపుకు ఇదేం సరిపోతుంది, ఇంకా ఉంది. అబ్బా, ఎంతసేపు నువ్వు చెప్పిందే తప్ప ఇంకేం చెప్పినా వినవా సిద్ధు? ఇప్పుడేంటే మీ గోలా? అది కాదు సిద్ధు, ఎంతైనా ఆడపిల్ల కదా, కనీసం తనని డ్రాప్ చేయాల్సిన దాన్నా? ఛీ, అయినా దాన్నెవడేం చేస్తాడే, దాంతో పెట్టుకున్నోడు పైకి పోతాడు, తన మీద అంత సింపతి అవసరం లేదు అని విసురుగా చెప్పి వెళ్ళిపోయాడు సిద్ధార్థ్.
ఆఫీస్కి రాగానే అందరూ విష్ చేస్తుంటే అందరికీ చిరునవ్వే సమాధానంగా చెప్పి శిఖర దగ్గరికి వచ్చి ఆగాడు సిద్ధు. గుడ్ మార్నింగ్ సార్ అంటూ లేచి నిలబడి విష్ చేసింది. వెరీ గుడ్ మార్నింగ్ మిస్ శిఖర అని కృష్ణమూర్తి గారిని పిలిచాడు. తనకు నిన్న ఇచ్చిన వర్క్ అంతా ఎలా చేసిందో ఒకసారి చెక్ చేసి నా దగ్గరికి పంపించండి అని చెప్పి వెళ్లిపోయాడు. మింగేసేలా సిద్ధుని చూస్తూ వర్క్ చేసుకుంటుంది శిఖర. శిఖ, నిన్న ఇబ్బంది ఏమీ అనిపించలేదా అని అడిగింది పక్కనే ఉన్న ప్రీతి. అలాంటిదేం లేదులే, కాకపోతే నిద్ర లేదుగా, చాలా డిస్టర్బెన్స్గా ఉంది. పోనీ పర్మిషన్ తీసుకుని ఇంటికెళ్ళవే. వద్దులేవే, ఆయన అసలే నా మీద పీకల దాకా కోపంగా ఉన్నాడు. సార్, మొత్తం చెక్ చేశాను, అంతా క్లియర్గా ఉంది అంటూ శిఖర నిన్న చేసిన వర్క్ మొత్తం సిద్ధార్థ్కి చూపించాడు కృష్ణమూర్తి. అలాగా, ఇటివ్వండి అంటూ ఫైల్ అందుకున్నాడు. శిఖర గురించి డౌట్ అవసరం లేదు బాబు, తన పని చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నాడు కృష్ణమూర్తి. సరే, మీరక వెళ్ళండి అని అతన్ని పంపించేశాడు. ఈరోజు సాత్విక్ నేను ఒకే కలర్ డ్రెస్ వేసుకున్నాం, చూసావా అని సుష్మతో చెప్తుంది సమీర. దీనికే ముసిరిపోతున్నావా అని సుష్మ వెటకారంగా అడిగింది. అదేంటి అలా అంటావు? లేకపోతే ఏంటి సమీ, అతను అసలు నీ ముఖం కూడా చూడట్లేదు, నువ్వేమో దీనికే ఇదైపోతున్నావు. పోవే, నీకన్నీ వెటకారమే అంటూ సాత్విక్ని చూస్తుంటే సడన్ గా సాత్విక్ తన వైపు చూసేసరికి తడబడుతూ తల తప్పికుంది సమీర. ఇవేమీ పెద్దగా పట్టించుకొని సాత్విక్ సైలెంట్ గా తన పని తను చేసుకుంటున్నాడు. మేడం, మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు అనడంతో వీడికి మళ్ళీ ఏం మూడిందో ఏంటో అనుకుంటూ లోపలికెళ్ళి, ఏంటి సార్, మళ్ళీ ఏమైనా మిస్టేక్స్ కనిపించాయా? ప్రస్తుతానికి లేవులే అని చెప్పి, ఇంతకీ నైట్ ఇంటికెలా వెళ్ళావు అని అడిగాడు సిద్ధార్థ్. అది నీకనవసరం. అది నిజమేలే, ఇంతకీ నీ బైక్ రిపేర్ అయిందా? ఏ, కాకపోతే మీరు చేయిస్తారా? ఈ బల్బు అయినా తగ్గించుకో, లేదంటే ఏం చేస్తారో? పెన్ క్యాప్ పెడుతూ తీస్తూ చైర్లో వెనక్కి వాలి, ఏం చేస్తానో నీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా, బికాస్ నేనేంటో నీకు బాగా తెలుసు అంటుండగానే సిద్ధార్థ్ ఫోన్ మోగడంతో నెంబర్ చూసి, యూ కెన్ గో. అప్పుడేనా? నన్నంత ఈజీగా వదలరే. షాట్ అప్ అండ్ గెట్ అవుట్ అని అరవగానే ఓకే సార్ అంటూ వెళ్ళిపోతుంటే, హలో, గుడ్ మార్నింగ్ డాడ్. గుడ్ మార్నింగ్ సిద్ధు, ఎలా ఉంది కొత్త ప్లేస్, కొత్త వర్క్ అంటూ అడిగాడు శరత్. మనసులో చాలా చెత్తగా ఉంది డాడ్ అని, పైకి మాత్రం చాలా కొత్తగా ఉంది డాడ్, ఇట్స్ గుడ్ అంటూ కొంచెం దూరంగా ఉన్న విండో దగ్గరికి వెళ్లి మాట్లాడుతుంటే వెళ్తున్న శిఖర సిద్ధార్థ్ మాటలు విని, ఓ, నీకు మీ డాడ్ అంటే భయమా? గుడ్, రాత్రంతా టార్చర్ పెట్టావు కదా నన్ను, చెప్తాని సంగతి అనుకుని సిద్ధార్థ్ అటువైపు తిరిగి మాట్లాడుతుండడంతో సౌండ్ రాకుండా తను క్లియర్ చేసిన ఫైల్ తీసుకుని అందులో కొన్ని పేపర్స్ చింపేసి వాటి ప్లేస్లో పక్కనే ఎంటీ పేపర్స్లో పిచ్చి పిచ్చి బొమ్మలన్నీ గీసి సైలెంట్గా ఎవ్వరికీ డౌట్ రాకుండా అక్కడే పెట్టేసి కామ్గా అక్కడి నుండి వెళ్ళిపోయింది. బయటకు రాగానే, మిస్టర్ సిద్ధార్థ్, ఈ ఫైల్ చూసిన టెండర్ ఆఫీస్ వాళ్ళు నీ టాలెంట్ చూసి గాల్లో తేలుతారు అని కన్నింగ్గా నేమ్ బోర్డు వైపు కన్నింగ్ లుక్తో చూసి నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది శిఖర. విన్నారు కదా ఫ్రెండ్స్, స్టోరీ అయితే చాలా బాగుంది కదా. మొత్తానికి దయ్యం వేషం వేసుకొచ్చి మన శిఖరను బాగానే ఏడిపించాడు సిద్ధార్థ్. మరి అంత ఈజీగా వదులుతుందా? అక్కడున్నది ఎవరు? ఫైర్ బ్రాండ్ శిఖర. చూశారు కదా ఏం చేసిందో. వాళ్ళ డాడీతో మాట్లాడుతుండడం చూసి సైలెంట్గా టెండర్ పేపర్స్ అన్నీ పిచ్చి పిచ్చిగా మార్చేసింది. మరి తనన్నట్టు నిజంగానే టెండర్ ఆఫీస్ వాళ్ళు ఈ ఫైల్ చూస్తే ఏమంటారు చూద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్లో సిద్ధార్థ్ రియాక్షన్ ఎలా ఉంటుందో. స్టోరీ అయితే చాలా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి వెంటనే మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. దానివల్ల ఇమ్మీడియట్గా మీకు స్టోరీస్ ఓపెన్ అయిపోతాయి. థ్యాంక్ యూ.